మార్గం, ఇది సత్య జీవ మార్గం. సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం. మార్గం సత్యం జీవం. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, మీ వాక్యము మా త్రోవలకు వెలుగు. ఇదిగో నాయన, మమ్మల్ని బలపరిచేది, మమ్మల్ని ఆదరించేది. ఇదిగో నాయన, మమ్మల్ని నడిపించేది, మమ్మల్ని సరిచేసేది, మాకు శక్తినిచ్చేది మీ వాక్యం నాయన. అలాంటి మీ వాక్కును మాకు వినబడినివ్వమని, మాతో మాట్లాడమని, మాకు సహాయం దయచేయమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేయబోతున్న అంశం ఇజ్రాయేల్ మీద సిరియా దాడి, సమాధానపరచువారు ధన్యులు. రెండు అంశాలు నేను చెప్పాను. ఇజ్రాయేల్ మీద సిరియా దాడి, సమాధానపరచువారు ధన్యులు. సో ఈ రెండు అంశాలు విభిన్నంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రెండు అంశాలను బట్టి నేడు దేవుని పాఠాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇజ్రాయెల్ మీద మాటిమాటికి కూడా సిరియా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండేది. సో అలాంటి ప్రయత్నాల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? అసలు ఇజ్రాయెల్ మీద సిరియా దాడి చేసి జయించగలిగిందా? ఆ తదుపరి పరిణామాలు ఎలా ఉన్నాయి అనే విషయాల్ని మనం 2వ రాజుల గ్రంథంలో చూడొచ్చు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం నుంచి 23వ వచనం వరకు చూద్దాం. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదుమని చెప్పెను. సిరియా యొక్క రాజు ఇశ్రాయేలు మీద అటాక్ చేయాలని ఆలోచన చేశాడు. ఫలాని చోట మనము అటాక్ చేస్తే ఇజ్రాయేల్ని మనం చేజిక్కించుకోవచ్చు అని సిరియా రాజు ప్లాన్ చేశాడు. సిరియా రాజు ప్లాన్ చేసి ఫలాని చోట దిగాలని తన సేవకుల్ని పిలిచి వారికి తెలియచెప్పాడు. ఇది ప్లాన్, మనము ఇజ్రాయేల్ మీద అటాక్ చేయబోతున్నాం. ఇజ్రాయేల్ మీద అటాక్ చేయడానికి దండు వెళ్ళి పలానా చోట దిగాలి, పలానా చోట మోహరించాలి, ఇది ప్లాన్ అని చెప్తూ ఉండేవాడు. 9వ వచనమండి. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియచేసెను కనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకొనెను. అయితే సిరియా రాజు ఇలా ప్లాన్ చేస్తే ఇశ్రాయేల్ రాజునికి సిరియా రాజు సిరియా దేశంలో తన అంతఃపురంలో ప్లాన్ చేసిన సంగతి ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ఇశ్రాయేల్ రాజుకి ఎలా తెలిసిందంటే, అయితే ఆ దైవజనుడు అని ఇక్కడ చదువుతున్నాం. ఆ దైవజనుని పేరు ఎలీషా. ఆ తదుపరి వచనాల్లో మనకు తెలుసుది. సో ఈ యొక్క ఇజ్రాయేల్ దేశంలో ఎలీషా అనే ఒక దైవజనుడు ప్రవక్త ఉన్నారు. ఈ దైవజనుడు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ రాజుకి కబురు పెట్టాడు. ఇశ్రాయేల్ రాజుకి కబురు పెట్టి, నీవు పలానా స్థలంకి పోవద్దు, అక్కడికి సిరియన్ల దండు దిగింది, నీవు పోతే అక్కడ వాళ్ళ చేతికి చిక్కుతావు, పోవద్దు అని చెప్పి హెచ్చరిక చేశాడు. అయితే దాన్ని నిరూపించుకోవడానికి ఈ యొక్క ఇజ్రాయేల్ రాజు కొంతమంది మనుషులను పంపి సంగతి విచారించి నిజమే అని తెలుసుకుని అక్కడికి పోకోకుండా జాగ్రత్త వహించి తన ప్రజల్ని రక్షించుకున్నాడు. ఎవరు? ఇజ్రాయేల్ రాజు. ఎవరు చెప్పిన దాన్ని బట్టి? దైవజనుడైన ఎలీషా చెప్పిన దాన్ని బట్టి. సో ఈ 10వ వచనంలో నెక్స్ట్ మాట, ఇలాగూ మాటి మాటికి జరుగుచూ వచ్చినందున. అంటే చాలాసార్లు జరుగుతుందండి ఇలా. సిరియా రాజు సిరియా దేశంలో తన అంతఃపురంలో ప్లాన్ చేస్తున్నాడు, ఒక అటాక్ని ప్లాన్ చేస్తున్నాడు. సో ఆ అటాక్ గురించి ఎవరికి తెలిసిపోతుంది? ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ఇశ్రాయేల్ రాజుకు తెలిసిపోతుంది. సో సిరియా దేశంలో సిరియా రాజు ప్లాన్ చేసే అటాక్ ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ఇజ్రాయేల్ రాజుకి తెలిసిపోతూ ఉంటే, రిపీటెడ్గా అలా జరుగుతూ ఉంటే మీరు కానీ నేను కానీ ఏమనుకుంటాం? ఖచ్చితంగా మనలో ఎవరో ఉన్నారు, మన సైన్యంలోనే, మన అధికారుల్లోనే, మన సమూహంలోనే ఎవరో కోవర్ట్ ఉన్నారు. ఈ కోవర్ట్ ఈ విషయాలన్నింటినీ కూడా ఇజ్రాయేల్ రాజుకి మన ప్లానింగ్ అంతటిని కూడా తెలియచేస్తున్నాడు. కాబట్టి అతను ఎవరో నాకు తెలియాలి. అదే ఇక్కడ సిరియా రాజు కూడా అభిప్రాయపడ్డాడు, మనలో ఎవరో ఉన్నారని అభిప్రాయపడ్డాడు. ఇలాగూ మాటి మాటికి జరుగుచూ వచ్చినందున 11వ వచనమండి, సిరియా రాజు కల్లోలపడి
తన సేవకులను పిలిచి, మనలో ఇజ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియచెప్పరాదా అని వారిని అడుగగా, అయ్యా ఎవరున్నారు నాకు తెలియాలి అని చెప్పి తన సేవకులను పిలిచి అడిగాడు. 12వ వచనం. దానికి వారు ఏమంటున్నారో చూడండి. అతని సేవకులలో ఒకతను సమాధానమిస్తూ, రాజు అయిన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు, కానీ ఇశ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకునిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయుననెను. ఏంటంట, మనలో ఎవరూ లేరయ్యా, మనలో ఎవరూ లేరు. ఇశ్రాయేలులో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. మీ అంతఃపురంలో మీరు ప్లాన్ చేసే విషయాల్ని మీరు మా దాకా కూడా రాకముందే మీరు మీ అంతఃపురంలో మీరు ప్లాన్ చేసుకుని మీ మనసులో అనుకుని ఇలా చేయాలి అలా చేయాలని ఒక డెసిషన్కి వచ్చినప్పుడే, ఒక నిర్ణయానికి వచ్చినప్పుడే ఆ ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ఎలీషాకి అది తెలిసిపోద్ది. ఎలీషా యొక్క దేవుడు దాన్ని తెలియపరుస్తాడు. ఆ ఎలీషా వెళ్ళి ఇశ్రాయేల్ రాజునికి దాన్ని తెలియజేస్తాడు. అంతేకాని మనలో మాత్రం ఎవరు లేరు, ఎవరు కూడా ఏ కోవర్టు కూడా మన యొక్క సైన్య సమూహంలో లేరు. ఆ ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ఎలీషా అనే ప్రవక్త ఆ యొక్క మీ అంతఃపురంలో మీరు తీసుకునే నిర్ణయాలని ఆ యొక్క రాజుకు తెలియజేస్తున్నాడు. దానికి కారణం ఆ ఎలీషా యొక్క దేవుడు ఎలీషాకి తెలియచెప్పడంతో ఎలీషా వెళ్ళి ఆ రాజునికి, ఇజ్రాయేల్ రాజునికి విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి అప్పుడు ఇజ్రాయేల్ రాజు ఆ ప్రాంతానికి రాకోకుండా తాను రక్షించుకుంటున్నాడు, తన ప్రజలను రక్షిస్తున్నాడు. జరిగేది ఇది అని చెప్పి తన సేవకులలో ఒకడు ఆ యొక్క రాజుకు చెప్పాడు. సో ఆ 13వ వచనం. అందుకు రాజు, మేము మనుష్యులను పంపి అతన్ని తెప్పించినట్లు నువ్వు వెళ్ళి అతడుండు చోటు చూచిరమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను. ఏంటంటే, నేను అతన్ని తీసుకొస్తాను, ఎలీషాని తీసుకొస్తే ప్రాబ్లం సాల్వ్ అయినట్టు. అంటే ఆ ఇజ్రాయేల్ దేశంలో ఎలీషా ఉంటేనే కదా వీళ్ళ ప్లానింగ్స్ అన్నీ కూడా రాజు గురించి చెప్పేసేది. సో ఆ దైవజనుడు ఇజ్రాయేల్ దేశంలోనే లేకోకుండా మనం తెచ్చి ఇక్కడ బంధించేస్తే ఎవరు చెప్తారు ఇజ్రాయేల్ రాజుకి? చెప్పేవారు ఉండరు కాబట్టి మనం ఈజీగా అటాక్ చేయొచ్చు అని ముందు ఆ దైవజనుడు ఎలీషా ఏ ప్రాంతంలో ఉంటాడో, ఏ ఇంటిలో ఉంటాడో సమాచారం నాకు కావాలని రాజు అడిగితే ఆ సైనికులు సమాచారాన్ని తీసుకొచ్చారు. ఏంటి ఆ సమాచారం? దోతాన్లో ఉంటాడు, ఈ ఎలీషా అనే వ్యక్తి పలానా ఇంట్లో ఉంటాడు అనే సమాచారాన్ని వారు కలెక్ట్ చేసి తీసుకొచ్చారు. 14వ వచనం. సమాచారం వచ్చాక ఏం చేస్తారు? అటాక్ చేస్తారు. సో ఆ ఎలీషా ఇంటి మీదకి రథాలు, గుర్రాలు, సైన్య సమూహం అంతా కూడా అటాక్ చేసింది. ఆ యొక్క ఎలీషా ఇంటిని చుట్టుముట్టింది, ఎలీషా ఉన్న పట్టణాన్ని చుట్టుముట్టింది. ఎటు నుంచి పారిపోదామన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో పాసిబిలిటీ లేకోకుండా, ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుని తీరే రీతిగా ప్లాన్ చేసుకుని మహాసైన్యము ఒక వ్యక్తిని పట్టుకోవడానికి, ఎలీషాని పట్టుకోవడానికి మహాసైన్యం మోహరించింది. 14వ వచనం చదవండి. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలు దిశలను పట్టణమును చుట్టుకొనగా 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకుని ఉండుట కనపడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదుమని ఆ దైవజనునితో అనగా, చూడండి ఆ యొక్క గెహాజీ ఎలీషా యొక్క పనివాడు ఉదయమున లేచి పెందలకడ లేచి బయటకు వస్తే ఆ పట్టణాన్ని గొప్ప సైన్యము, గుర్రాలు, రథాలు మోహరించి చుట్టుముట్టుకుని ఉండుట చూచి కల్లోలపడి, కలవరపడి, పరుగెత్తుకుపోయి ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యో నా ఏలినవాడా, మనం ఎలా తప్పించుకుందాము, మనం ఏమైపోతాము అని అల్లాడిపోతూ ఉన్నాడు. ఎవరికైనా కూడా సమస్యను చూస్తే చాలా భయం వేస్తుంది. కొన్ని జబ్బులను చూసినప్పుడు చాలా భయం వేస్తుంది, కొన్ని పరిస్థితులను చూసినప్పుడు చాలా భయం వేస్తుంది. సో అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో చాలామంది విశ్వాసాన్ని కూడా కోల్పోతారు. దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోయి వారు లోకానుసారంగా ఆలోచించడము, వారు వీకెన్ అయిపోవడం, బలహీనపడిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, దేవుడు శక్తి కలిగిన వాడు, అద్భుతములు చేయగలిగిన వాడు, ఆశ్చర్యకార్యములు చేయగలిగిన వాడు అని మర్చిపోవద్దు. ఎలాంటి పరిస్థితినైనా సరే దేవుడు కృప చూపిస్తే, కనికరిస్తే ఆ పరిస్థితి అద్భుతంగా మారుతుంది అని మర్చిపోవద్దండి. చాలా అద్భుతంగా మార్చగలడు దేవుడు. ఆయన చేయు కార్యాలు కంటికి కనపడవు, చెవులకు వినపడవు, హృదయానికంట గోచరం కావు, అవి అర్థం కాని రీతిగా ఇది ఎలా అయింది, ఇంత అద్భుతంగా దేవుడు చేస్తాడని ఊహించలేదు సుమా
అనుకునేటట్లుగా, ఎంత సింపుల్గా నేను బయటపడతానని అనుకోలేదు అనుకునే రీతిగా దేవుడు మొబ్బు తొలగిపోయినట్లుగా సమస్యలు తొలగిపోయేటట్టు చేయగలిగిన వాడు. ప్రియులారా, సమస్యలను చూసి కల్లోల పడిపోవద్దు, కలవరపడొద్దు. శక్తి కలిగిన దేవుని మీద ఆనుకోవడం మనము ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ విశ్వాసపు క్రియలు మన జీవితంలో అద్భుతాలను చేస్తాయి. ఆ విశ్వాసంతో ముందుకు మనం నడిచే ఆ స్థితి మన జీవితానికి చాలా చాలా మేలులతో నింపగలుగుతుంది, చాలా బలపరచగలుగుతుంది. కాబట్టి విశ్వాసము, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనవి. మొత్తానికి ఈ పనివాడు వాటిని చూసి భయపడిపోయినప్పుడు ఎలీషా ఆ యొక్క పనివాని కనులు తెరవమని దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ పనివాని కనులను తెరుస్తాడు. 16వ వచనం, అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసెను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఎలీషా చుట్టూ పర్వతము ఉంది, ఎలీషా చుట్టూ అగ్ని ఉంది, ఎలీషా చుట్టూ గుర్రములు, రథములు ఉన్నాయి. మహా సైన్యము ఎలీషా చుట్టూ మోహరించి ఉండుట, ఆ సైన్యానికి ఎలీషాకి మధ్య మహాసైన్యం ఉండటం సో ఈ పనివాడు తన కనులతో చూడగలుగుతూ ఉన్నాడు. ప్రియులారా, చాలా విషయాల్ని మనం చూడలేం, చాలా విషయాలను చూడలేం. ఖచ్చితంగా దేవుడు మనల్ని రక్షించడానికి తన దూతల్ని కావలి ఉంచేవాడని మర్చిపోవద్దు. మీరు మీ కష్టాల్లో, మీ సమస్యల్లో మీకు ఎవరు తోడు లేరని, ఎవరు ఆదరించేవారు లేరని, ఎవరు సహాయం చేసేవారు లేరని చాలా బెంబెలెత్తిపోతూ ఉంటారు. కానీ దేవునికి భయపడి మనం బ్రతుకుతూ ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికంట ఆయన దూతల్ని కావలి ఉంచుతాడు. ఒకసారి మనం 34వ కీర్తన 7వ వచనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ఎంత ప్రాముఖ్యమో ఆలోచన చేయండి. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండేవారు దీవెన పొందుతారు. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండేవారు రక్షింపబడతారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు శాంతి సమాధానాలతో వర్ధిల్లుతారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ధైర్యంగా ఉంటారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు ఉండాలి. దేవుడు అంటే భయం ఉండాలి. ఇష్టానుసారంగా జీవించడానికి దేవుని భయం ఉండాలి. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటానికి దేవుని భయం ఉండాలి. ఇష్టం వచ్చినట్లుగా నీకు నచ్చినట్లుగా నువ్వు అడుగులు వేయటానికి దేవుని భయం ఉండాలి. దేవుని భయం మనిషిని సరిచేస్తుంది. దేవుని భయం మనిషిని మహోన్నతుడిగా మార్చగలుగుతుంది. దేవుని భయం మనిషిని ప్రయోజకంగా చేస్తుంది. దేవుని భయం మనిషిని దేవుని దగ్గరికి చేర్చగలుగుతుంది. భయము లేక విర్రవీగి నిర్లక్ష్యంతో జీవించేవారు ఖచ్చితంగా పతనమైపోతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఎలీషా దేవుని యందు భయభక్తులు కలిగిన దైవజనుడు కాబట్టి, దేవుని బాటలో నడిచే దైవజనుడు కాబట్టి, ఎలీషా చుట్టూ ఆ యొక్క పర్వతములు, రథములు, అగ్ని మహాసైన్యం మోహరించి ఉండడం ఈ యొక్క పనివాడు చూచి ధైర్యం తెచ్చుకున్నాడు కాబోలు. ఆ తరువాత ఎలీషా ప్రార్థన చేస్తాడు. ఆ యొక్క సైన్యం అంతటికీ కూడా అంధత్వం కలగచేయమని ప్రభువుని అడిగినప్పుడు అంధత్వం వస్తుంది. ఆ సైన్యాన్ని అంతటికీ కూడా కళ్ళు కనిపించు. ఆ కళ్ళు లేకపోయినప్పుడు, ఆ కలవరపడుతున్నప్పుడు వారిని వేరొక ప్రాంతానికి, షోమ్రోనికి నడిపిస్తాడు. షోమ్రోనికి తీసుకుని వెళ్తాడు. ఎలీషానే షోమ్రోనికి తీసుకుని వెళ్ళి షోమ్రోన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వారి నేత్రాలు తెరవమని, వారి కళ్ళను తెరవమని ప్రభువుని ప్రార్థన చేస్తాడు. 20వ వచనం, వారు షోమ్రోన్లోనికి వచ్చినప్పుడు అతడు యెహోవా వీరు చూచినట్లు వీరి కళ్ళను తెరవమని ప్రార్థన చేయగా యెహోవా వారి కళ్ళను తెరవచేసిన గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి. షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొని శత్రువులను అటాక్ చేద్దామని చెప్పి వెళ్ళి ఎవరి చేతికి చిక్కారంటే శత్రువుల చేతికి చిక్కారు. ఎవరు శత్రువులు? ఈ సిరియన్లు ఎవరిని శత్రువులుగా భావిస్తున్నారు? ఇశ్రాయేలీలను శత్రువులుగా భావిస్తున్నారు. ఇశ్రాయేల్ మీద అటాక్ చేద్దామని వెళ్ళిన ఈ మహాసైన్యము ఏ సైన్యానికి చెక్కింది? దానికి షోమ్రోన్లోకి ఎలీషా నడిపించినప్పుడు చుట్టూరు ఈ సిరియన్ల సైన్యం చుట్టూరు ఇజ్రాయేల్ సైన్యం ఉండటం చూసి బెంబేలెత్తిపోతారు, భయంకరంగా భయపడిపోతారు, గజ్జగజ్జ వణికిపోతారు కదా. అలాంటి పరిస్థితికి ఈ యొక్క సిరియా సైన్యం వచ్చేసింది. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఈ సిరియన్లు ఇజ్రాయేల్ సైన్యానికి షోమ్రోన్లో చిక్కి ఉన్నప్పుడు ఈ యొక్క ఇజ్రాయేల్ రాజు అంటా ఉంటాడు కదా, ఏసైనా అని అడుగుతాడు దైవజనుడిని. ఎలీషా ఉన్నాడు కదా, ఎలీషాని అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే మన చేతికి చిక్కారు సిరియన్లు. సో ఏ సైన్యం అయితే ఇజ్రాయేల్ మీద అటాక్ చేద్దామని వెళ్ళిందో అదే సైన్యం ఇజ్రాయేల్ చేతికి చిక్కింది. సో ఇప్పుడు ఈ ఇజ్రాయేల్ రాజు ఏమంటున్నాడు? ఏసైనా కొట్టుదునా అని దైవజనుడిని అడుగుతా ఉన్నాడు. చూడండి 21వ వచనం, అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, వారందరిని ఇలా చూసి కోపంగా చూసి వారిని పారజూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగగా
వీరిని ఏసైనా కొట్టనా కొట్టుదునా అని ఎలీషాని అడుగుతున్నాడు. ఒక రాజు దైవజనుడి పర్మిషన్ కోసం అడుగుతున్నాడు. ఒక ప్రవక్త యొక్క పర్మిషన్ కోసం ఇజ్రాయేల్ రాజు అడుగుతున్నాడు. ఇజ్రాయేల్ దేశం దేవుని మీద ఆధారపడిన దేశం. ఇజ్రాయేల్ దేశం దేవునికి లోబడి జీవించిన చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేల్ని దేవుడు కాపాడి రక్షిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేల్కి దేవుడు ఇజ్రాయేల్ పక్షమున నిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేల్ రాజు ఆ యొక్క దైవజనుని అడుగుతూ ఉన్నాడు, దైవజనుని పర్మిషన్ కోసం. చాలామంది రాజులు దైవజనుల్ని సహితం లెక్క చేయక వారి సొంత ఆలోచనలతో సొంత నిర్ణయాలతో ముందుకు కొనసాగి ఉండడం మనం చూసాం. ఇక్కడ ఇజ్రాయేల్ రాజు మాత్రం దైవజనుడి పర్మిషన్ అడుగుతున్నాడు. నాయనా నేను కొట్టుదునా అని అడుగుతున్నాడు. సో దైవజనుడు ఎలాంటి సమాధానం ఇచ్చాడు? దైవజనుడు తీసుకున్న నిర్ణయం ఏ రీతిగా ఆ ఇజ్రాయేల్ దేశానికి ఉపయోగపడింది అన్నదే ఈ యొక్క ప్రసంగం అంతటి యొక్క తాత్పర్యం. ఈ ప్రసంగం అంతటిలో కూడా మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశం అది ఏది అంటే సమాధానపరచువారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని రాయబడింది. సమాధానపరచువారు ధన్యులు. చూడండి, ఇప్పుడు మనల్ని చంపేయాలనుకున్న శత్రువు, మనల్ని కడముట్టించాలనుకున్న శత్రువు, మనల్ని భయంకరంగా నష్టపరచాలని చూసిన శత్రువు మన చేతికి చిక్కితే ఎంత కోపం తీర్చుకోవాలనిపిస్తుంది, ఎంత కసిగా కొట్టాలనిపిస్తుంది, ఎంత భయంకరంగా నష్టపరచాలనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఇజ్రాయేల్ రాజు పరిస్థితి అలా ఉంటే ఈ దైవజనుడు అంటున్నాడు, ఇజ్రాయేల్ రాజుకి సలహా ఇస్తున్నాడు. ఎలాంటి సలహా ఇస్తున్నాడో చూడండి. 22వ వచనం, అతడు నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా, వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. ఏమని చెప్తున్నాడు దైవజనుడు? ఎలాంటి సలహా ఇస్తున్నాడు? చేతికి చిక్కిన శత్రువులకి వంట చేసి పెట్టు అని చెప్తున్నాడు. చేతికి చిక్కిన శత్రువులు ప్రాణాలు పోయినాయి అనిక కలవరపడి కల్లోల పడిపోయి రోధిస్తూ భయంకరమైన వేదంతో నింపబడిపోయి ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్న ఆ శత్రు సైన్యం, ఆ యొక్క సిరియా సైన్యానికి ఏం చేయమని చెప్తున్నాడు దైవజనుడు? మన చేతికి చిక్కిన ఈ సిరియా సైన్యానికి నీవు వంట చేసి భోజనం పెట్టు అని చెప్తున్నాడు రాజుకి. వంట చేసి భోజనం పెట్టమంటే నిజంగా దైవజనుడు చెప్పిన మాట రాజు విన్నాడండి. ఇజ్రాయేల్ రాజు దైవజనుడు చెప్పిన మాట విని వారికి ఏం చేశాడు? చక్కగా ఆహారం వడ్డించి పెట్టాడు. చేతికి చిక్కిన శత్రువును చంపుకోకుండా, చేతికి చిక్కిన శత్రువుకి ప్రాణం పోయింది అని ఒక తీర్మానానికి వచ్చేసి భయంకరమైన కల్లోలంతో నిండిపోయిన ఆ శత్రు సైన్యానికి వంట చేసి పెట్టిందండి ఇజ్రాయేలు. చూడండి 22వ వచనం, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనా కొట్టుదువా, వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకుని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయెను. ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయెను. చూడండి, చక్కగా భోజనము వండమని చెప్పాడు. అలాగే విస్తారమైన వంటకాలను ఇజ్రాయేల్ రాజు చేయించి సిరియనుల సైన్యంకు పెట్టించారు. వారు తినిన తరువాత ఇజ్రాయేల్ రాజు సెలవు పొంది వారు సిరియా దేశానికి వారి యొక్క యజమాను దగ్గరికి వెళ్ళి జరిగిన సంగతి అంతా చెప్పిన తరువాత అది మొదలుకొని ఇక ఈ సిరియా ఇజ్రాయేల్ మీద అటాక్ చేయడం మానుకుందంట. ఏంటంటే చదవండి 23వ వచనంలో, తమ యజమానుని యొద్దకు పోయిరి, అప్పటి నుండి సిరియనుల దండువారు ఇశ్రాయేల్ దేశంలోనికి వచ్చుట మానిపోయినం. చాలాసార్లు ఇజ్రాయేల్ దేశం మీద సిరియా అటాక్ చేయడానికి ప్రయత్నం చేసిన ఈ సిరియా సైన్యము ఒకానొకసారి ఇజ్రాయేల్ సైన్యానికి చేతికి చిక్కినప్పుడు ఇజ్రాయేల్ సైన్యం వారిని చంపుకోకుండా వారికి అతిథి సత్కారాలు చేసి పంపించిన దాన్ని బట్టి, ఈ దైవజనుడు ఇచ్చిన సలహాని బట్టి అక్కడ ఏమి కలిగిందంటే సమాధాన పడడం జరిగింది. సమాధానం అనే బంధం ఏర్పడింది. వారి యొక్క పగ, వారి కోపం, వారి కక్ష అంతా పోయింది. సిరియా ఎలాగైనా ఇజ్రాయేల్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేసిన ఆ సిరియా ఇజ్రాయేలు చేసిన మేలును, ఇజ్రాయేల్ యొక్క ఆలోచన విధానాలను, ఇజ్రాయేల్ యొక్క మంచితనాన్ని తెలుసుకుని సిరియా ఆ యొక్క ఇజ్రాయేల్ మీద, సిరియా రాజు ఇజ్రాయేల్ మీద అటాక్ చేయడం, దండెత్తి రావడం ఆపేసినట్లుగా, మానుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, శత్రువు చేతికి చిక్కాడు కదా, మొన్న వాడు నష్టపరిచాడు, ఈరోజు నా చేతికి చిక్కాడు, ఈరోజు నేనేంటో చూపిస్తాను అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎవరైనా ఒక మాట అంటే ఏమాత్రం కూడా పడలేరు. అలాగే చాలా మందికి మధ్య చిచ్చు పెట్టేవారు చాలామంది ఉన్నారు.
నేడు మనం చూస్తూ ఉంటే అత్తకోడల మధ్య మంచి చెప్పాల్సింది పోయి చాలా చెడు విషయాలు చెప్తూ ఉంటారు. మత్తయి సువార్తలో ఏముంటుందంటే 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ప్రియులరా, సమాధానంతో నింపబడాలంటే, ఒక కుటుంబము సమాధానంతో నింపబడాలంటే, సో చాలామంది ఇష్టం వచ్చినట్లుగా అక్కడిదిక్కడ ఇక్కడిదక్కడ, అక్కడ చెప్పాల్సింది అక్కడ, ఇక్కడ చెప్పాల్సింది ఇక్కడ చెప్పి, విరోధంగా చెప్పి, వారికి సమాధానం లేకోకుండా చేసి, వారు పగతో నిండిపోతే, వారు విడిపోతే చూసి ఆనందపడి, అదొక క్రూరమైన స్వభావం మనిషికి ఉంటుంది. అది ఒక జుగుత్సకరమైన నేచర్ మనిషికి ఉంటుంది. ఎవరైనా ఇద్దరు విడిపోతే, ఎవరైనా ఇద్దరు గొడవ పడితే అది చూసి ఆనందపడిపోయే ఒక జంతు స్వభావం, జంతువులకు కూడా అలాంటిది ఉండదేమోనండి, ఒక క్రూరమైన స్వభావం మనిషికి ఉంటా ఉంటుంది. సో అత్తకి కోడలకి మధ్య, దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా, దేవుని మందిరాలకు వెళ్ళే వాళ్ళు కూడా తెలిసి తెలియక, వారికి దైవిక జ్ఞానం లేక ఏమండి అత్త మీద కోడలికి, కోడల మీద అత్తకి చెప్పి వారిద్దరి మధ్య చిచ్చు పెట్టి వారిద్దరు కూడా సమాధానంతో లేకోకుండా ఇబ్బందులు పడుతూ ఉంటే చూసి సంతృప్తి చెందేవారు చాలామంది ఉంటారు. భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టి భర్తకి మీద భార్యకి, భార్య మీద భర్తకి చెప్పాల్సినవి చెప్పకూడదు అన్నీ చెప్పి వారి మధ్య డిస్ప్యూట్స్ వచ్చేటట్లుగా చేసి, వారి మధ్య శాంతి సమాధానం లేకుండా చేసి సంతృప్తి చెందేవారు. మరి ఒక అలాంటి ఆనందించేవారు భయంకరమైన క్రూరమైన స్వభావం కలిగిన వారు ఉంటారు. అలాంటి పనికి మాలిన నేచర్ నీలో ఉంటే అది దేవుడు భయంకరమైన శాపంతో నీ జీవితాన్ని నింపుతాడు. భయంకరమైన శపితంతో నీ జీవితాన్ని, నీ యొక్క రాబోయే తరాలు నింపబడతాయి. కాబట్టి అలాంటి స్వభావం మంచిది కాదు. అలాంటి స్వభావం మంచిది కాదు. ఇతరుల జీవితాల్లో ఒకరి మీద ఒకరికి చెప్పి ఏదో మూడో వ్యక్తి గురించి అసలు మాట్లాడి ఆ వ్యక్తి మీద ఉన్న మంచితనం అంతా పోయేటట్లుగా చేసి, ఈ వ్యక్తి మీద ఉన్న మంచితనం అంతా పోయేటట్లుగా చేసి, వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిపోయేటట్లుగా చేసి తృప్తి చెందే స్థితిలో నువ్వు ఉన్నావేమో. అలాంటి స్థితి దేవుడు మెచ్చడు, అలాంటి వారిని కూడా దేవుడు మెచ్చడు. కాబట్టి సమాధాన పరిచేవాడుగా ఉండాలి. ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ఒక దైవజనుడు సిరియా దేశానికి, ఇజ్రాయేల్ దేశానికి ఎంత మంచి సమాధానాన్ని కుదిర్చాడు చూడండి, ఆలోచన చేయండి. కాబట్టి సమాధానకరమైన మాటలు, సమాధానపరిచే మాటలు చాలా ప్రాముఖ్యం. చూడండి, ఒక్కొక్కసారి నువ్వే విరోధం అవుతావు. ఇద్దరిని సమాధానపరచాలని చూస్తున్నప్పుడు నువ్వు తాత్కాలికంగా విరోధం అవ్వచ్చు, నువ్వు తాత్కాలికంగా నేను మెచ్చుకునే స్థితిలో ఉండకపోవచ్చు. కానీ రాబోయే రోజుల్లో ఒకానొక రోజున ఖచ్చితంగా వాళ్ళు రియలైజ్ అవుతారు. నీ యొక్క మంచితనం ఏంటో, నువ్వేం కోరుకుంటున్నావో ఖచ్చితంగా వాళ్ళు రియలైజ్ అవుతారు. కాబట్టి ఇద్దరు వ్యక్తుల మధ్య సమాధానాన్ని కుదిర్చే వారంగానే మనం ఉండాలి తప్ప, మనము సమాధానాన్ని పోగొట్టే వారంగా కానీ, వాళ్ళ రిలేషన్ని బ్రేక్ చేసే వారంగా కానీ, వారిని ఒకరికొకరిని దూరం చేసేవారంగా కానీ, వారి మధ్య చిచ్చు పెట్టేవారంగా కానీ ఉండకూడదు. ఒక దైవజనుడు ఎలీషా సిరియా దేశానికి, ఇజ్రాయేల్ దేశానికి ఎంత చక్కటి సమాధానాన్ని కలుగజేశాడు, ఎంత చక్కటి రిలేషన్ కలుగజేశాడు. ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయేల్ మీద దండెత్తి ఇజ్రాయేల్ని సొంతం చేసుకోవాలన్న సిరియా దేశం తన ప్రయత్నాలని మానుకునేటట్టుగా ఒక సమాధానపరిచే క్రియ మార్చిందంటే, మనం మంచి క్రియలు చేసుకుంటూ వెళ్తే మన శత్రువులు సైతం మనల్ని మెచ్చుకుంటారు. మన శత్రువులు సైతం వారు మార్పు చెంది ఒకనొక రోజు తెలుసుకుని, పలానోడు ఇలాంటి వాడు కాదురా, పలానావిడ ఇలాంటిది కాదురా, నా కోడలు అలాంటిది కాదు, నా అత్త లాంటిది కాదు, నా అత్త బంగారం, నా కోడలు బంగారం, నా భర్త బంగారం, నా భార్య చాలా మంచిదిరా అని తెలుసుకునే రోజు ఒక రోజు ఉంటుంది. నీవు దైవిక వాక్యానికి లోబడి నీవు శత్రువుని సైతము, నిన్ను శత్రువుగా భావించే వారిని సైతము నీవు ప్రేమించగలిగితే, నువ్వు వారిని క్షమించగలిగితే ఖచ్చితంగా దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. అలాగే ఇతరుల జీవితాల్లో కూడా సమాధానాన్నే నువ్వు నెలకొల్పాలి తప్ప లేనిపోని గలిబిల్ని కాదు. ఇత్యాది విషయాలను గ్రహించి దైవిక జ్ఞానం చేత మనందరం కూడా నింపబడుదుముగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఒక దైవజనుడు నాయన ఇజ్రాయేల్ దేశానికి, సిరియా దేశానికి మధ్య ఎంత చక్కటి సమాధానాన్ని నెలకొల్పాడో మేము చూసాం నాయన. మా జీవితాల్లో మేము కూడా మా కుటుంబాల్లో సమాధానాన్ని నెలకొల్పుకోవడానికి, అలాగే ఇతరుల కుటుంబాల్లో సమాధానాన్ని నెలకొల్పగలగడానికి మాకు సహాయం దయచేయండి. అనేక మంది నాయన జ్ఞానం లేక, అనేక మంది నా ప్రభువా ఇదిగో మీ వాక్యానుసారమైన వెలుగు చేత నింపబడక నా ప్రభువా వారి జీవితాల్లో శాంతి సమాధానాలు లేక, ఇదిగో కలవరంతో, కల్లోలంతో, ఇదిగో నాయన గొడవలతో, నాయన వ్యతిరేక మనసుతో నాయన నింపబడి, బాధపడి బాధపెడుతూ జీవిస్తూ ఉన్నారు నా ప్రభువా. ఇదిగో నాయన సమాధానాన్ని వెతికి వెంటాడమని మీ వాక్యం చెప్తూ ఉండగా, ఇదిగో సమాధాన పరచమని మీ వాక్యం చెప్తూ ఉండగా, ఇదిగో నాయన అనేక మంది దైవజనులు, ఈ లోకంలో ఉన్న అనేక దైవజనులు నాయన సమాధాన పరిచేవారుగా ఉండడానికి సహాయం దయచేయండి. అనేక మంది విశ్వాసులు సమాధాన పరిచేవారుగా ఉండడానికి సహాయం దయచేయండి.
వారి జీవితాల్లో సమాధానాన్ని వెతికి వెంటాడేవారుగా ఉండడానికి సహాయం దయచేయండి. ఇతరుల జీవితాల్లో సమాధానాన్ని నెలకొల్పేవారుగా ఉండడానికి సహాయం దయచేయండి. శాంతి సమాధానం ఎంత చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుందో, ఎంత చక్కటి సంతోషాన్ని ఇస్తుందో, ఎలాంటి పరలోకపు ఆనందంతో కుటుంబాలను నింపుతుందో నా ప్రభువా వారు గుర్తెరిగి నా ప్రభువా సమాధానం కోసమే తాపత్రయపడటానికి సహాయం దయచేయండి. పగలు కానీ ఇదిగో కక్షలు కార్పణ్యాలు కానీ నా ప్రభువా, ఇదిగో నాయన గొడవలకు కానీ వెళ్ళక నా ప్రభువా ఇదిగో సమాధానాన్ని వెతికి వెంటాడే వారిగా ఉండడానికి మీ సహాయం దయచేయమని మీ కృపతోడుగా ఉంచుమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ వర్తమానాలు ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకి, ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 గంటలకి మీ అభిమాన ప్రవచన్ టెలివిజన్లో ప్రసారం అవుతున్నాయి. తప్పగా చూడండి. అలాగే యూట్యూబ్ ఛానల్ జోసఫ్ సుశీల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇతరులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విషయంలో మీ పాత్ర మీరు పోషించండి. ఎందుకంటే దేవుని పనిలో అందరం జత పని వారము. మరి అట్టి పని మనం చేసినట్లయితే ఆ పని ద్వారా కూడా దీవెన మనకు వస్తూ ఉంది. అందరికీ కూడా సువార్తను వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత ఉంది. మరి మీరు శిష్యులుగా తయారై ఇతరులను కూడా శిష్యులుగా తయారు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులగినట్లుగా జోసఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకి షేర్ చేయండి. మీ స్నేహితులు బంధువులు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విలువైన వర్తమానాలు, వారు దేవుని మాటలు విలువైనవండి, దేవుని జ్ఞానం విలువైనది. ఆ జ్ఞానంతో మన హృదయం నింపబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ఈ వర్తమానాలు వారు కూడా విన్నట్లుగా షేర్ చేయండి. ప్రియులారా, దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసఫ్ సుశీల్.